అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్వాగతం పలుకుతూ మీరందరూ ఒళ్ళపోటేసారు మన అసెంబ్లీలో. సోదరికి బాగానే వేసేది 50,000 దాకా ఓట్లు వేసిండ్రు. కానీ గెలిపించింది వాళ్ళని ఏ పార్టీని గెలిపించారు? ఇవాళ ఎమ్మెల్యే ఏడున్నాడు. మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏ పార్టీ వాడు ఎవరికైనా తెలుసా? ఆయన బీఆర్ఎస్ లా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. కాంగ్రెస్ కండువ కప్పుకున్నావా అంటే కప్పుకోలేదంటుండు. బీజేపీ ఎంపీ తోటి సన్నిహితంగా ఉంటాడు. అదేదో రామచంద్రన్న నా నియోజకవర్గంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు భయమేయడా బీజేపీ రప్పలు వేస్తుందేమని భయం అని. అందరు నాతో సన్నిహితంగానే ఉంటారు. ఇప్పుడు 4వ తారీఖు తొండ వస్తున్నాడ. జాగ్రత్త, మొగోళ్ళందరు లాగులు తొండలు తీసుకొని వస్తాడు. ముఖ్యమంత్రి గారిని అడగండి. మీడియా మిత్రులు అందరూ నన్ను మీకు దండం పెడతా. దయచేసి ముఖ్యమంత్రి అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు ముఖ్యమంత్రి అయినా చెప్తున్నా చూద్దాం. ఏమైందన్నా చిక్కుముడి ఇది. ఆలోచించి నాకైతే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో తెలుస్తలేదు, ఉంటాడా లేదా కూడా తెలుస్తలేదు. మళ్ళీ ఈ మధ్యనే తెలుస్తుంది, నాకు ఇవాళ తెలుస్తుంది. మా సోదరుడు ఒక ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా నిలబడుతున్నాడు కదా. ఆయన టికెట్ అడతారు రేపు కాంగ్రెస్ పార్టీని. మీ ఎమ్మెల్యే కట్టేట్టు మరిగా మీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్లో పోతాడా? బీఆర్ఎస్ ఉంటుందా? అప్పటికి ఉంటుందా? మరి ఏ పార్టీకి పోతాడు? ఇంకా మీ చిక్కుముడి ఇంకా చిక్కుబడినట్టుంది కానీ ఎవరు చిక్కుముడి తీసినట్టు లేరయ్యా. జగిత్యాల మా సోదరి మనం చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి. కేసీఆర్కి నోటీసులు, కేటీఆర్కి నోటీసులు, సమయం వృధా, పైసలు దొబ్బుడు. రేవంత్ తొండలీడుస్తాడు, పైసలు తీసుకుంటాడు. ఆ కేసులు ఎటు తేలవు, బెదిరించుడు, సంచులు తీసుకున్నాడు. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత సిబిఐకి అప్పచెప్పుడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని. అట్టిట్లు చేసి ఇప్పుడు సోదరి మాట్లాడింది. ఈ మధ్య మన దగ్గర 8 మున్సిపాలిటీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో, పార్లమెంట్లో. అన్నిటికంటే ఎక్కువ నిధులు కేంద్రంకి వెళ్ళి వచ్చింది జగిత్యాలకు. కానీ మా కర్మ ఏంటంటే మేము ఎంపీలం పోయి కొట్లాడిని పైసలు తీయగలుగుతాం కానీ అవి వాటితో పని చేయించేది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు కమిషన్లు మింగుడికే సరిపోతున్నారు. కమిషన్లు మింగుడు అటు ఆ పార్టీలు ఉన్నప్పుడు కమిషన్లు మింగుడే, ఆ పార్టీలో కలిసి ఈ పార్టీలకు వచ్చి కమిషన్లు మింగుడే. ఇక్కడ పనులు మాత్రం ముందుకు సాగుతలేదు. డబ్బులు కేంద్రానికి వస్తున్నాయి. ఇంకా మున్సిపల్ చైర్మన్ ఉండే సోదరి శ్రావణి మున్సిపల్ చైర్మన్ ఉండే చాలా సంవత్సరం. ఆవిడకి అన్ని ఐడియా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు, అందులో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. అందులో నీళ్ళు కూడా వస్తలేవా? నీళ్లు మోసుడా? కరెంటు లేదు, నీళ్లు మోసుడు. మళ్ళీ అది ఎవరు కట్టించారండి? ఇదే ఎమ్మెల్యే కట్టించాడు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలే ఉన్నాడు. మళ్ళీ ఓటు అడుగుతాను చూస్తుండే. ఏ పార్టీకి ఓటు అడుగుతారండి ఎమ్మెల్యే? తొండగుర్తుకా? ఏ పార్టీకి ఓటు అడుగుతారు? నాకు భారతీయ జనతా పార్టీ అన్న ఇన్స్టిట్యూషన్కి ఓటేయండి. నరేంద్ర మోడీ అన్న ఒక ఇన్స్టిట్యూషన్కి ఓటేయండి. కాషాయ సిద్ధాంతానికి ఓటేయండి. భరత మాతకి ఓటేయండి. అవినీతికి వ్యతిరేకంగా ఓటేయండి. కాంగ్రెస్ కేసినా టీఆర్ఎస్ కేసినా
ఆ దొందే ఎవడు ఎవరిని అరెస్టులు చేయడు. ఈ రేవంత్కి అయితే చీమునెత్తురు లేదా, చీమునెత్తురు లేదు. మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను తొండల పటేల్. నిన్ను జైలు వేసిన నాయన ఎన్నిసార్లు యాద్ చేయాలి? ఏడవైంది పౌరుషం, పోలీస్ పటేల్ పౌరుషం ఏది? చీమునెత్తురు ఏది? పైసలు తీసుకొని వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నావు. ఎన్నిసార్లు రెచ్చగొట్టాలి నిన్ను? ఎన్నిసార్లు నీకు యాడ్ చేయాలి? నువ్వు ఇట్లా ఎట్లా ఎత్తుకపోయాను? చిన్నపిల్లని ఎత్తుకుపోయినాడు, ఎత్తుకుపోయి రోజు రాత్రి 2 గంటలకు కాలు కొట్టుకుంటాడు, కింద గాలిలో కాలు కొట్టుకుంటాడు, పోలీసులు అమాంతంగా ఎత్తుకపోయి ఆయనే సిగ్గులేకపోయా. నవ్వుతారు. 2.5 సంవత్సరాలు అయిపోయిందా? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇలాంటి వరకు పోలీస్ పటేల్ గిరి ఏది, పౌరుషం ఏమాయ్? మళ్ళీ 4వ తారీఖు పౌరశాల గడ్డ జగిత్యాల గడ్డ మీద అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నారు అడుగుండ్రి, మీరు అడుగుండ్రి, అడుగుండ్రి. జవాబు కరెక్ట్ ఇస్తే మేము ఐదలుగుతామండి. దీనికంటే పెద్ద ఆఫర్ ఏమైనా ఉంటుందా చెప్పు అన్న? రామన్నావు, క్షమించాలి. జవాబు వస్తే మైకుల జవాబు రేవంత్ ఇస్తే మేము రాజకీయంగా నేను రామచంద్రరావు అన్న దగ్గర కాళ్ళు వీళ్ళు పట్టుకొని నేను అది చేసుకొని వస్తా, త్యాగం చేద్దాం. చెప్తాడా? ఏ పార్టీ చెప్పలేని బతికెందుకురా భయ్ మీకు? బతుకు జడ ఏ పార్టీ తెలియదు. ఎందుకన్నా ఒక సిద్ధాంతానికి ఓటేయండి, ఒక మన దేశము మన ధర్మానికి ఓటేయండి, ఐక్యంగా ఉండండి. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఇంకో బంగ్లాదేశ్ చేసుకోకండి, ఇంకో పాకిస్తాన్ చేసుకోకండి. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టకండి. మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు అరవింద్ అంటాడు. మళ్ళీ 4,000 రూపాయలు ఉన్న పసుపుని 17,000 చేసింది ఈయననే. 7 కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రానికి వస్తే 2 నా నియోజకవర్గం తెచ్చుకుంది నేనే. ఈ మీ గడ్డ మీద ఒకటి పెట్టిన. ఈడికలే 10 కిలోమీటర్ ఉన్నది కొరట్ల నవోదయ విశ్వవిద్యాలయం తీసుకొని వచ్చిన, మన జవహర్లాల్ నవోదయ స్కూల్ తీసుకొని వచ్చిన, రెసిడెన్షియల్ స్కూల్. అసలు ఊహించని పసుపు కూడా తెచ్చుకున్నాం. ఇవన్నీ ఎవరిచ్చిందండి? మీ ఎంపీ పోయి మోడీ గారిని అడుక్కొని ఆయనకు సంజాయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఇవన్నీ మనకు వస్తున్నాయి. నిధులు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ నిధులు మనయే, మున్సిపాలిటీ నిధులు మనయే. రేపు వీడికెళ్ళి ఆర్మూర్కి వెళ్ళి మంచిర్యాల దాకా 2,000 కోట్లు 3,000 కోట్లతోటి, ఎంత దాని బడ్జెట్ ఎంత నారాయణ? 1,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ NH నేషనల్ హైవే పనులు రేపు ఏప్రిల్ మొదలవుతా ఉన్నాయి. 90% ఆ ప్రాజెక్టు మన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉంటుంది. మీ ల్యాండ్ల రేట్లు పెరుగుతాయి, డెవలప్మెంట్ వస్తుంది. ఇన్ని 1,000 కోట్లు 100 కోట్లు నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. ఈ నిధులు దోసుకునుడు ఈ కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అలవాటైంది. దయచేసి మీ ఇక్కడ మున్సిపాలిటీలో మస్తు కరప్షన్ అయింది. మీ తర్వాత మీరు మొత్తం ఈమెతోటి కొట్లాటనే ఎమ్మెల్యేకి కరప్షన్ కట్టకుండా ఎలగొట్టిరు, అగౌరవపరిచిరు. ఈ కరప్షన్ లేకుండా మీకు మున్సిపాలిటీ ఒక క్లీన్ మున్సిపాలిటీ కావాలంటే ఐడియాలజికల్గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ 2 రకాలుగా కూడా మనం భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదు. అల్గా ఓచండి, ఏముందండి పార్టీ మారుడు పెద్ద పనే.
ఆ ప్రభుత్వంలో అటు దుంపు, ఈ ప్రభుత్వంలో ఇటు దుంపు. విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు. కాబట్టి రెండు చేతులు జోడించి రానున్న ఎన్నికల్లో కాషాయానికి ఓటేయండి. దయచేసి కమలం పువ్వు మీ మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.